హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి, దానివల్ల రైతులకు ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయి, ఎట్లాంటి సందర్భాల్లో లాభాలు ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకు రైతులు పంట వేసిన తర్వాత కాలం అనుకూలించక అనుకోకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు వేసినటువంటి పంట నష్టపోయినట్లయితే రైతులు లక్షలలో పెట్టుబడిని లాస్ కావటం జరుగుతుంది. అట్లాంటి సందర్భాలలో రైతులకు ఆధారం అనేది లేకుండా పోతుంది. సో ఈ విధంగా రైతులు వేసినటువంటి పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన సందర్భంలో రైతుకు నష్టం జరగకుండా ఉండే విధంగా పంట బీమా పథకాన్ని తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభించడానికి కార్యాచరణ అనేది సిద్ధం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని అంతకుముందు గతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆ పథకాన్ని రద్దు చేయడం జరిగింది తెలంగాణలో. సో దాని ద్వారా మనకు 2020 నుంచి 2023 సంవత్సరంలో చూసుకున్నట్లయితే 2020 నుంచి 2023 ఈ 3-4 సంవత్సరాలలో దాదాపుగా రైతులు 11,30,000 ఎకరాలలో పంటలు నష్టపోవటం జరిగింది. దీని ద్వారా రైతులకు కోట్లలో నష్టమైతే జరగటం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి రైతు నష్టపోయినట్లయితే, పంట నష్టపోయినట్లయితే రైతుకు నష్టం కలగకుండా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చేరి పంట బీమా పేరుతోని రైతులకు బీమాను అందించి రైతులకు వైపరీత్యాల నుంచి నష్టం వాటిల్లకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళిక సిద్ధం చేయటం జరుగుతుంది. సో కాబట్టి రైతులకి ఇది చాలా అంటే చాలా మేలు చేసేటటువంటి లాభదాయకమైనటువంటి పథకాన్ని అయితే మళ్ళీ తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేయటం జరుగుతుంది. సో మరి ఈ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఈ ఫసల్ బీమా పంట బీమా పథకం ఏదైతే ఉందో అది 95% కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనికి ప్రీమియాన్ని చెల్లించడం జరుగుతుంది, బీమా చెల్లించడం జరుగుతుంది. రైతుకు 95% రైతులకు ప్రభుత్వమే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పంట బీమా చెల్లించడం జరుగుతుంది. మిగిలినటువంటి 5% ఏదైతే ఉంటుందో ఆ మిగిలినటువంటి 5%ను రైతు చెల్లించుకున్నట్లయితే రైతుకు 100% పంట బీమా వర్తించడం జరుగుతుంది. తద్వారా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు పంట నష్టపోయినట్లయితే 100% బీమా పరిహారం డబ్బులు, నష్టపోయిన డబ్బులు అయితే రైతుకు రావటం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఎక్సలెంట్ పథకం అని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు. అయితే 95% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి అని చెప్పేసి తెలిపాను కదా, మిగిలినటువంటి 5%ను కూడా రైతు చెల్లించకుండా ప్రభుత్వమే చెల్లించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక లేఖ రాయటం జరిగింది. ఫసల్ బీమాలో మళ్ళీ మేము చేరుతాము, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే రాష్ట్రంలో పంట బీమా పేరుతోని ఈ యొక్క బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకైతే దీన్ని వర్తింప చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్లాన్ చేయటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్కీమ్ మీద, ఫసల్ బీమా యోజన పథకం మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి, దీనివల్ల ఎంతవరకు లాభం ఉంటుంది, లాభం ఉంటుందా ఉండదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.